కట్టుకున్న భర్తకు ఓ భార్య దగ్గరుండి ఇంకో పెళ్లి చేసిందట. అగో అక్రమ సంబంధం పెట్టుకుంటేనే నాకు సమితిని తెస్తా అనుకుంటున్నావా అని మొగన్ని సావగొట్టి చెవులు మూసే కొందరు ఆడోళ్ళు ఉన్న ఈ కాలంలో కూడా ఇంత మంచి పని చేసిన ఆ మహాసాధ్వి ఎవరు అంటారా? మీరే చూడుండ్రి. పెళ్లి పిల్లని ఇట్లా అందరు కలిసి మండపంలోకి తెచ్చి పెళ్లి కొడుకు పక్కకు కూసోబెట్టిరు. అగో ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళామూర్తి భర్తకు రెండో పెళ్లి చేస్తుంది. మరి ఇట్లా ఎందుకు చేస్తుంది అంటారా? ఏం లేదులా, పెళ్లి పిల్ల జర దివ్యాంగురాలట. కాళ్ళు రెక్కలు సక్క ఉన్నోళ్ళకే ఇయ్యాల రేపు కాని వంకలు పెడుతురు. అటువంటిది ఈ వికలాంగురాలను ఎవరు లగ్గం చేసుకునేందుకు ముంగడికి రాలేదట. అందుకే ఎవరు రాకపోతే నా పెనిమిటి లేడా, ఆయన్నే పెళ్లికి ఒప్పిస్తా అని ఒప్పించి అందరిని మెప్పించి తొడబుట్టిన చెల్లెలెక్క చూసుకుంటా అని చెప్పి మ్యారేజ్ జరిపిస్తున్నదట. అన్నట్టు ఎక్కడేం లేకపోతే ఈమె మొగడే దిక్కన్నట్టు పిల్లకు ఇష్టం లేకున్నా పెళ్లి జరిపిస్తుండ్రా అంటే కాదు కాదు, పిల్లకు కూడా పెళ్లి పిల్లగాడంటే ఇష్టమేనట. భార్య అంటే భార్యనే పోన్రి, ఇట్లుండాలి. ఇంతకు ఈ లగ్గం ఏడైందో చెప్పలేదు కదా, మహబూబాబాద్ జిల్లాలనట.